తవ్వకాల్లో బయటపడిన వీడియో అండి. అసలు సంగతి ఏంటంటే గ్యాలరీ అంతా క్లియర్ చేద్దాం అనుకుంటే అమ్మ పంపించిన సరుకులు, కర్రీస్ వీడియో ఒకటి కనిపించింది. సో ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది డొక్క పీస్ అండి. అంటే మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మాకు పొగేసుకోవడానికి అవ్వదు. దేవాన్ష్కి పొగేయాలి కాబట్టి డొక్క పీస్ అంటించి సాంబ్రాణి పొగ వాడికేస్తాను తల స్నానం చేయించిన తర్వాత. అండ్ ఇవి కొబ్బరికాయలు అనమాట. కొబ్బరికాయలు కూడా ఇక్కడ 40 to 50 పెట్టుకోనాలి. ఒక సింగిల్ది కొనాలండి ఒక కాయ. సో అమ్మ ఇలా పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవిగోండి కొబ్బరికాయలు కూడా పంపించింది. 5 పంపించింది, మొత్తం 5 కాయలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకా చూపిస్తాను. ఇది వచ్చేసి బెల్లం అనమాట. బెల్లం కూడా ఇక్కడ మాకు కుందు బెల్లం అంటారు కదా, అదే దొరుకుతుంది. సో నార్మల్ బెల్లం దొరకదు, అది కొంచెం ఉప్పగా ఉంటుందని చెప్పేసి కుందు బెల్లమే పంపించింది. ఇవి వచ్చేసి అంగన్వాడీ పాల ప్యాకెట్లు అనమాట. మా అత్తయ్య వాళ్ళ పాపకి ఇస్తారు. సో అవి కూడా పంపించింది. వచ్చి రేషన్ బియ్యం. ఇవి ఎందుకు అనుకుంటున్నారా, దోశలకి అనమాట. అండ్ ఇవి ఫ్రాన్స్. అండ్ మన గోదావరి సైడ్ జిల్లాల వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఆకులు పెట్టుకోవడం అంటే ఏంటో. సో అట్లా చేసి పంపిస్తుంది, నిల్వ ఆగుతుందని. సో ఇదేమో ఫిష్ కర్రీ అనమాట. చిన్న చేపలు అంటారు, మీకు తెలుసో లేదో. దాన్ని బెండకాయ వేసి పులుసు పెట్టి పంపించింది. అండ్ మై ఫేవరెట్ లాస్ట్ పీతల కర్రీ. అండ్ ఇదిగోండి మనం పంపించినవన్నీ ఇట్లా ఇన్ని రకాలు పంపించింది అనమాట. అమ్మ ప్రేమకి అసలు సాటి ఉండదు కదా. ఇవన్నీ క్లియర్ చేసుకుని ఎప్పటితో వీడియో తినేసి నేను మీకోసం ఇప్పుడు చూపిస్తున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.